హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ప్లస్ ఈరోజు వీడియోలో వచ్చేసి 7th మార్నింగ్ వచ్చిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికీ ఆన్సర్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తానండి. సో మన ఛానల్ని మీరు కనుక మనం కొత్తగా చూసిన వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్రతి దానికి ఆన్సర్ అయితే గ్యాదర్ అయితే చేయడం జరిగింది. వీటిలో ఏదైనా తప్పులు ఉంటే మీరు నన్ను కామెంట్ అయితే చేయగలరు. కరెక్ట్ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెగిటివ్గా కామెంట్స్ అనేవి చేయొద్దు. ఈ వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రాదండి. చేసిన వాళ్ళని ఎంకరేజ్ అయితే చేయండి, మీకు హెల్ప్ అవుతుందనేసి వీడియోస్ చేస్తారు. ఫస్ట్ బిట్ అండి, ఆర్టీ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్య. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న లాజిక్. ఆర్టీ 2009 ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేది ఏ సెక్షన్ అనేసి ఇచ్చాడు ఒక్కసారి చూడండి. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం ద్వారా దీనిని ఆర్టీ యాక్ట్ 2009 అని పిలుస్తారు. ఉచిత ప్రాథమిక విద్యను అందించేది ఆర్టీఈ యాక్ట్ 2009 అండి. సెక్షన్ 1. సెక్షన్ 3 ఏం చెప్తుందంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ప్రాథమిక విద్య పూర్తి కావడానికి అన్నీ ప్రభుత్వమే భరించాలని చెప్పేది సెక్షన్ 3 అండి. ఆర్టీ యాక్ట్ 2009 6 నుండి 14 సంవత్సరాల లోపు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పేది మాత్రం సెక్షన్ 1 అండి. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 3 కాదు. సో ఒకసారి చెక్ చేసుకోండి అది. నెక్స్ట్, ఆకృతి క్షేత్ర ఉపగమాన్ని రూపొందించిన వారు రూబిన్ అండి. నెక్స్ట్, ఉదాత్తీకరణం అనే రక్షక తంత్రం గురించి ఇచ్చాడు. ఉదాత్తీకరణము లాస్ట్ 6th ఆఫ్టర్నూన్ కూడా రావడం అయితే జరిగింది. ప్రేమలో విఫలమైన భగ్న ప్రేమికుడు ప్రేమలో విఫలమైపోయి ఒక కవిగా లేదా ఒక కవితలు రాసేవాతిని గాను ఒక దాంట్లో ఒక రంగంలో రాణించగలగడాన్ని ఏమంటారంటే ఉదాత్తీకరణం అనేసి అంటారు. విచక్షణ గురించి ఇవ్వడం జరిగింది. విచక్షణ, ఆయత్న, సిద్ధ, స్వాస్థం, విచక్షణ ఉన్నాయి కదా పాలవ శాస్త్ర నిబంధనలో, వాటిల గురించి అయితే బిట్ అడిగాడు. సో విచక్షణ, ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటించడము. ట్రాఫిక్ సిగ్నల్స్ని మనం పాటిస్తున్నామంటే వాటి మీద మనకు అవగాహన అనేది ఉండాలి, వాటి మధ్య తేడాలు అనేది తెలుసుకొని ఉండాలి. సో ఇది ఏ నియమాన్ని సూచిస్తుందంటే విచక్షణ. నెక్స్ట్, చొరవ చూపడము, తప్పు చేశామనే భావన కనిపించేది వచ్చేసి ఎరిక్ ఎరిక్సన్ దశల్లో, క్రీడా దశలో తప్పు చేశామని అలాగే చొరవ చూపించడం, అలాగే తప్పు చేశామనే భావన అనేది కనిపిస్తుంది. ఇది క్రీడా దశ. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఉంటుందంటే 3 నుంచి 5 సంవత్సరాల వరకు అంటే ఉంటుంది. ఖచ్చితంగా బిట్ వస్తుంది అనే టాపిక్ మీరు కన్ఫామ్గా చదువుకొని వెళ్ళండి. ఆర్టీలో ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్లో ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్, రక్షక తంత్రాల్లో నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. నిబంధిత ఉద్దీపనలో పావ్లోవ్ సిద్ధాంతం. నిబంధిత ఉద్దీపన పావ్లోవ్ సిద్ధాంతంలో నిబంధిత ఉద్దీపన ఏదవుతుందంటే గంట శబ్దం అనేది, అంటే కృత్రిమ ఉద్దీపన అండి. నిర్నిబంధిత ఉద్దీపన అంటే సహజ, అది ఉద్దీపన ఏమవుతుందంటే ఫుడ్ అవుతుంది. ఇక్కడ నిబంధిత అన్నాడు కాబట్టి అది కృత్రిమంగా ఇచ్చేది గంట శబ్దం అవుతుంది. అలా విధంగా నిర్నిబంధిత ప్రతిస్పందన అనేది లాలాజలాన్ని స్రవించడము. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గంట శబ్దము. నెక్స్ట్, భవిష్యత్తుని అంచనా వేసే వికాస నియమము. భవిష్యత్తుని అంచనా వేసే వికాస నియమం అంటే ఊహించి చెప్పడాన్ని. ఫర్ సపోజ్ ఒక చిన్న పిల్లవాడిని మనం చూసినప్పుడు పుట్టంగానే అతని చేతి వేల్లో లేకపోతే కాలి వేల్లో చూసి ఈ అబ్బాయి ఫ్యూచర్లో వాళ్ళ చేతులని పొడవుని చూసి అంచనా వేసి ఈ అబ్బాయి ఫ్యూచర్లో పొడుగ్గా అవుతాడు. అలా ఊహించి చెప్పేదాని గురించి సూచిస్తుంది. ఇది వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనే నియమం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, 2 డేస్లో విస్మృతి శాతం అనేసి అడిగాడండి. 2 డేస్లో విస్మృతి శాతం వచ్చేసి 72% అండి. 72%. 2014 ప్రకారం విస్మృతి శాతము 66 అనేది కూడా 1 డే కండి. అది వచ్చేసి 2018లో ఇచ్చిన దాని ప్రకారం అంటే 1 డేకి, అక్కడ 2 డేస్కి లేదు. మనకు అడిగింది 2014 పట్టిక ప్రకారం అడిగాడు కాబట్టి విస్మృతి శాతం వచ్చేసి 72%. ఆలోచనల గురించిన ఆలోచన ఏమవుతుందంటే స్వబుద్ధి అవుతుంది. నెక్స్ట్, ఉడాసిటీ అనేది ఒక మూక్ని అందజేసే సంస్థ. మూక్ అంటే ఏంటి అంటే మెసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. నెక్స్ట్, సైలినిటీ అనున్నది ఏంటి అంటే వృద్ధాప్య దశని సూచిస్తుంది. మానసిక వయస్సు 10, శారీరక వయస్సు వచ్చేసి 8 సంవత్సరాలు ఇచ్చి అతని యొక్క ప్రజ్ఞాలబ్ధిని కనుక్కోమన్నాడు. మానసిక వయస్సు 10 శారీరక వయస్సు 8 × 100 చేస్తే మనకు అతని యొక్క
ప్రజ్ఞాలబ్ధి ఎంత అవుతుందంటే 125 అంటే అతని మానసిక వయస్సు శారీరక వయస్సు కంటే ఎక్కువ ఉంది కాబట్టి అతని ప్రజ్ఞాలబ్ధి ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పొదుపు గణన. పొదుపు గణన ఏమిచ్చాడంటే అసలు ప్రయత్నాలు 20 అనేసి, అలాగే పునఃస్మరణ ప్రయత్నాలు తిరిగి ప్రయత్నించినవి ప్రయత్నాలు వచ్చేసి 8. అయితే అతని యొక్క పొదుపు గణన ఎంత అనేసి ఇచ్చాడు. ఫస్ట్ మనం అసలు ప్రయత్నాల్లో నుంచి తిరిగి మళ్ళా ప్రయత్నించిన ప్రయత్నాన్ని తీసేయాలి. అంటే 10లో 8 తీసేస్తే 12 మొత్తం అసలు ప్రయత్నాలు ఇంటూ 100 చేయాలండి. మనకు ఆన్సర్ వచ్చేసి 60% వస్తుంది. 60%. నెక్స్ట్ ఎడమ చేత్తో బొమ్మలు గీసే వ్యక్తి కుడి చేత్తో కూడా బొమ్మలు గీయడం ఏ రకమైన అభ్యసన బదలాయింపుని సూచిస్తుందంటే ద్విపార్శ్వ బదలాయింపు. అది మన అనుకూల బదలాయింపు ఏంటి అంటే మనం ఒక దాంట్లో నేర్చుకున్నది ఇంకో దాంట్లో హెల్ప్ అవుతే అది అనుకూలము. ఒక దాంట్లో నేర్చుకున్నది ఇంకో దాంట్లో ఆటంకం కలిగిస్తే అది ప్రతికూలము. అసలు ఎలాంటి ప్రభావం చూపకపోతే శూన్య. కానీ ఒక చేత్తో చేసే పని రెండో చేత్తో కూడా అదే విధంగా చేయగలగడాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. కృష్ణానదికి ఉపనది ఏది అంటే కృష్ణానదికి పంచగంగ దేనికి ఉపనది అనేసి అడిగాడండి. కృష్ణానదికి ఉపనది. తెరువరి అర్థము. తెరువరికి అర్థం ఏంటి అంటే బాటసారి. తెరువరి అంటే బాటసారి. నెక్స్ట్ 100 చిలుకలకు ఒకటే ముక్కు. 100 చిలుకలకు ఒకటే ముక్కు. ఇది ఒక పొడుపు కథ అండి. 100 చిలుకలకు ఒకటే ముక్కు. ఇదొక పొడుపు కథ. ఇదొచ్చేసి దీనికి ఆన్సర్ ద్రాక్ష పండ్లు అనేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎండమిక్ జాతుల గురించి అయితే అడిగాడు. అంతరించిపోతున్న మొక్కలు లేదా జంతుజాలాన్ని ఏమంటారంటే ఎండమిక్ జాతులు అనేసి అంటారు. నెక్స్ట్ చదవడంలో అభ్యసన రుగ్మత ఉంటే దాన్ని ఏమంటారంటే డిస్లెక్సియా. చదవడంలో ఉంటే డిస్లెక్సియా, రాయడంలో ఉంటే డిస్గ్రాఫియా, అదేవిధంగా మాట్లాడడంలో ఉంటే డిస్ఫేసియా, అదేవిధంగా డిస్పాక్సియా అనేది ఏంటంటారంటే చలన వైకల్యానికి చెందిన దాన్ని డెస్కాల్కులియా అంటే గణిత సంబంధమైనది. దీన్ని చదవడంలో రుగ్మత ఏమంటారంటే డిస్లెక్సియా లేదా అలెక్సియా అనేసి అంటారు. క్యాట్ని రూపొందించిన వారు. క్యాట్ని రూపొందించింది వచ్చేసి ఎస్ బెల్లాక్ అండ్ ఎల్ బెల్లాక్. క్యాట్ అంటే అబ్రివేషన్ ఏంటంటే చిల్డ్రన్ అప్పర్ సెక్షన్ టెస్ట్. దీన్ని క్యాట్ ఎల్ఏడిని అడిగి ఉంటే మాత్రం లాంగ్వేజ్ ఎక్వేషన్ డివైజ్. దీన్ని రూపొందించింది భాషా అర్జిత యంత్రము. దీన్ని రూపొందించింది వచ్చేసి ఆవారం నోమ్ చోమ్స్కీ. నెక్స్ట్ ద్విగు సమాసం అయితే అడిగాడు. ద్విగు సమాసం అంటే ఏంటి అంటే సంఖ్యగల సమాసాన్ని ద్విగు సమాసం అంటారు. అష్టదిక్కులు లేదా దశకంఠాలు. అష్టదిక్కులు అంటే 8 దిక్కులు. నెక్స్ట్ దశకంఠాలు అంటే 10 కంఠాలు. 10 సంఖ్యగల కంఠాలు, 8 సంఖ్యగల దిక్కులు. ఇవి దిగు సమాసానికి చెందినవి. సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర అంటే ఏంటి అంటే ఇంతకుముందు ఉన్న జగనన్న విద్యా కానుక అనే దాన్ని ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్రగా మార్చారు. ఇందులో ఏముంటాయంటే విద్యార్థి కృట్లు. ఈ విధంగా మార్చినవి ఒకసారి చూసుకోండి. దీంట్లో నుంచి బిట్లు అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ నెపియర్ పట్టికలను ఉపయోగించి ఏమి చేస్తారు. నెపియర్ పట్టికలను ఉపయోగించి ఏం చేస్తారు అనేది చూడండి. నెక్స్ట్ కీలం అనేది ఎందులో భాగం. కీలం అనేది పుష్పంలోని ఒక భాగం అండి. పుష్పంలో దేంట్లో భాగంగా ఉంటుందంటే అండాశయము లేదా అండకోశంలో కీలం అనేది భాగంగా ఉంటుంది. కీలం యొక్క చివరి భాగాన్ని కీలాగ్రం అనేసి అంటారు. నెక్స్ట్ విశ్వదాభిరామ వినురవేమ అనేది ఇది ఏమవుతుంది అనేసి ఇచ్చాడు. మకుటమా ముక్తకమా అనేసి. విశ్వదాభిరామ వినురవేమ అనేది ఆ పద్యం యొక్క మకుటం అవుతుంది. నెక్స్ట్ చంపకమాల లక్షణాలు అనేసి అడిగాడు. సో చంపకమాల లక్షణాలు మనం చదివి ఉంటే దాని గురించి తెలుస్తుంది. చంపకమాల వచ్చేసి ప్రతి పద్యంలో చంపకమాలలో 4 పాదాలు ఉంటాయి. అదేవిధంగా దీంట్లో నజవజ జజర అనే గణాలు అనేవి ఉంటాయి. 11వ అక్షరం ఎత్తి చెందుతుంది. ప్రతి పాదంలో 21 అక్షరాలు అనేవి ఉంటాయి. ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 21 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం అనేది ఉంటుంది. ఇవి చంపకమాల యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు మనకు తెలుసుంటే ఆన్సర్ అనేది కరెక్ట్గా పెట్టచ్చు. నెక్స్ట్ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం నడిపించాడు. ఇది ప్రత్యక్షం నుండి అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలాగో దాన్ని ఆ విధంగా ప్రత్యక్ష కథలోకి మార్చమన్నాడు. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిపించబడింది చేత. నెక్స్ట్ జెడ్పీడి గురించి ఇచ్చాడు. జెడ్పీడి వచ్చేసి జోన్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారండి. దీన్ని రూపొందించింది వైగోటస్కి. నెక్స్ట్ భాషా వికాస సిద్ధాంతం ఎల్ఏడి గురించి చెప్పాను కదా. దీన్ని రూపొందించింది ఎవరు అంటే ఆవారం నోమ్ చోమ్స్కీ. పిల్లలలో జన్మతః భాష అనేది ఉంటుందని చెప్పింది కూడా ఆవారం నోమ్ చోమ్స్కీ. అభ్యసనం గురించి నిర్వచనం అయితే అడగడం జరిగింది. చర్యాత్మక పరిశోధన గురించి అడిగాడు. అదేవిధంగా శత్రార్థకం అనేసి అడిగాడు. శత్రార్థకం అంటే ఏంటి అంటే దాంట్లో ఉండే ప్రత్యయాలు గుర్తుపెట్టుకోండి.
చత్రార్థకంలో తూ, టూ, చున్. అదే క్వార్థకం అయితే మనకు ఈ అనే ప్రత్యయం అయితే ఉంటుంది. చదివి, రాసి ఈ అనే ప్రత్యయం అయితే ఉంటుంది. మనకు చత్రార్థకంలో అయితే చదువుతూ, రాస్తూ, చూస్తూ ఇలాంటివైతే ఉంటాయన్నమాట. సో చత్రార్థకం. ఛేదార్థకంలో అయితే మాత్రం తే, ఛేదార్థకంలో అయితే తే, ఇతే, అయితే ఇలాంటివి ఛేదార్థకం. సో ఇవి గుర్తుపెట్టుకోండి ప్రత్యయాలు. దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది పెట్టొచ్చు. నెక్స్ట్ మధ్యమ పురుష ఏకవచనంలో సంబోధిస్తే మధ్యమ పురుష. ఫస్ట్ ప్రథమ పురుష, ఉత్తమ పురుష వచ్చేసి ఫస్ట్ పర్సన్ అంటే మనల్ని మనము. నెక్స్ట్ మధ్యమ పురుష అంటే ఎదుటిగా ఉన్న నువ్వు. నెక్స్ట్ ప్రథమ పురుష ఎవరు అంటే ఎక్కడో ఉన్నవాడిని సంబోధించడం. అంటే ఎదురుగా ఉన్నవాడిని నీవు, యు అనేదాన్ని నీవుగా ఉపయోగించవచ్చు, మీరుగా ఉపయోగించవచ్చు. దాంట్లో ఏకవచనం ఏమవుతుంది అంటే నీవు అనేది ఏకవచనం అవుతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సీసీఈని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆంధ్రప్రదేశ్లో సీసీఈని ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేసి అడిగారండి. ఆంధ్రప్రదేశ్లో సీసీఈని ప్రవేశపెట్టింది ఎన్సీఎఫ్ 2005. ఎప్పుడు ప్రవేశపెట్టారు? దీనికి ఆన్సర్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, నేను మర్చిపోయాను. నెక్స్ట్ ఈసీసీఈ విస్తరణ రూపం అడిగాడండి. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఈసీసీఈకి విస్తరణ రూపం వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ దేవిప్రియ బిరుదు కలవారు ఎవరు? నెక్స్ట్ పతాకం పర్యాయపదాలు రాయమన్నాడు. పతాకానికి పర్యాయపదాలు చాలా ఉన్నాయి. కేతనము, జెండా, ధ్వజము, బావుట ఇలా చాలా అయితే పర్యాయపదాలు ఉన్నాయి. దాంట్లో ఆప్షన్స్ని బట్టి రాయాలి. నెక్స్ట్ సరళదేశ సంధి గురించి అడగడం జరిగింది. సరళదేశ సంధి అంటే ఏంటి అంటే దీన్నే ధృత ప్రకృతిక సంధి అని కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి ఈ సరళదేశ సంధికి సూత్రం వచ్చేసి ధృతం అంతమునందు గల పదాలకు ధృత ప్రకృతికాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఉదాహరణకు పూచెంగలువలు, పూచన్ ప్లస్ కలువలు. దీన్ని సరళదేశ సంధికి ఎగ్జాంపుల్. సో మనకు సరళదేశ సంధి గురించి అడిగాడంట. సో ఒకసారి సంధులు చూసుకొని వెళ్ళండి. మనకి ఎక్కువగా అడిగేది ఎడాగామ సంధి, సరళదేశ సంధి అయితే అడగడం జరిగింది. ఇత్వ సంధి, గుణ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. అదే సవర్ణ దీర్ఘ సంధి కూడా ఈ సెక్షన్లో అడిగారు. నెక్స్ట్ సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రమాణాలు ఎన్ని? సాంఘిక శాస్త్రంలోకి వచ్చేసరికి విద్యా ప్రమాణాలు 6 ఉంటాయి. అవి ఒకటి వచ్చేసరికి విషయ అవగాహన, వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యాలు, ప్రతిస్పందించడం, అలాగే ప్రశ్నించడం, పఠ నైపుణ్యాలు, ప్రశంస మరియు సున్నితత్వము. ఇవి వచ్చేసి సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు ఎన్ని అనేసి అడిగాడు. 6 అండి. సో టోటల్గా ఇవి. సో వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడం కోసం సపోర్ట్గా వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.